ఈటీవీ న్యూస్ కు స్వాగతం. విశాఖ రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన కోర్బా ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. మంటల ధాటికి B6, B7, M1 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. బోగీలోని సీట్లన్నీ కాలి బూడిదయ్యాయి. ఉదయం 6 గంటలకు కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు మధ్యాహ్నం తిరుపతికి వెళ్లాల్సి ఉంది. అయితే ఉదయం 9:20 రైల్లోని B7 బోగీలో మంటలను గుర్తించారు. B7 బోగీలో చెలరేగిన మంటలు B6, M1 బోగీలకు వ్యాపించాయి. వెంటనే రంగులోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. స్టేషన్లో ఉన్న ప్రయాణికులను ఘటనా స్థలానికి దూరంగా పంపించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. రైల్లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని రైల్వే సిబ్బంది భావిస్తుండగా ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు లోతుగా పరిశీలన చేస్తున్నారు. రైల్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు. హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత డిఆర్ఎంతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి వరద ఉధృతి కొనసాగుతుండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి నీటి మట్టం 574 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా మధ్యాహ్నం 12 గంటల వరకు 267 టీఎంసీలకు చేరింది. జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరువవుతుండటం వల్ల ఇవాళ లేదా రేపు సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉంది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేశ్ల నుంచి 4,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 4,63,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయిన పరిశ్రమలను సంప్రదిస్తున్నామని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు కొత్త పరిశ్రమలు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేంద్ర మంత్రి అయ్యాక మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్నట్లు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఏపీలో దేవాలయాలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు సరైన ఆహారం లేక ఇబ్బందులు పడ్డారని మంత్రి పేర్కొన్నారు. ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకొని కడుపు నింపుకోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విద్యార్థుల ఫోటో పంచుకున్న హరీష్ రావు ప్రభుత్వం భావి భారత పౌరుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సీఎం ఉపాహారం పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందించడంలోనూ విఫలమైందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండటం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంటనే స్పందించి మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు. శంషాబాద్ సమీపంలోని పెద్ద గోల్కొండ వద్ద పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి కంటైనర్లో 800 కిలోల గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటీ నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 2,80,00,000 ఉంటుందని శంషాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కేసులో 7 నిందితులు ఉండగా ప్రస్తుతం 5 అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. నిందితులపై అనుమానంతో 25 రోజులు నిఘా వేసి వారిని పట్టుకున్నట్లు డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. కేరళలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన మండక్కై, చూరల్మాల ప్రాంతాల్లో 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, పోలీసులు, వాలంటీర్లు సహా 1300కు పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్లు వైనాడ్ జిల్లా కలెక్టర్ మేఘశ్రీ తెలిపారు. మట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కొండ చర్యల ఘటనలో ఇప్పటి వరకు 334 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 215 మృతదేహాలు, 143 శరీర భాగాలను వెలికితీసినట్లు పేర్కొంది. మృతుల్లో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. షాపూరు గ్రామంలో గోడ కూలి 9 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో చిన్నారులు పాల్గొన్న సమయంలో పాత భవనం గోడ కూలిందని అధికారులు తెలిపారు. స్థానిక ఆలయంలో జరిగిన కార్యక్రమం కోసం మట్టితో శివలింగం చేసేందుకు పిల్లలంతా పాత భవనం గోడ పక్కన కూర్చున్నారని స్థానికులు తెలిపారు. సరిగ్గా అదే సమయంలో గోడ కూలి వారిపై పడిందని చెప్పారు. అధికారులకు సమాచారం ఇవ్వగా క్రేన్ సాయంతో గోడ శిథిలాలను తొలగించారు. మృతులంతా 10 నుంచి
15 ఏళ్ల వయసున్న వారేనని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు 4 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్ లో పెనాల్టీ షూటౌట్ లో గ్రేట్ బ్రిటన్ పై భారత్ ఘన విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్ లో 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్ చేరింది. అటాకింగ్, డిఫెన్స్ లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా నిర్ణీత సమయం పూర్తయ్యేసరికి 1-1తో సమంగా నిలిచాయి. మ్యాచ్ 22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గోల్తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రిటన్ తరపున మోర్టాన్లీ 27వ నిమిషంలో గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం చేసిన పోరాటం ఫలించలేదు. ఫలితంగా మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారితీసింది. షూటౌట్ లో భారత గోల్ కీపర్ శ్రీజేష్ గోల్ పోస్టుకు అడ్డుగోడలా నిలబడగా మ్యాచ్ భారత వశమైంది. కీలక డిఫెండర్ అమిత్ రోహిదాస్ కు వివాదాస్పద రీతిలో రెడ్ కార్డు చూపడం వల్ల భారత జట్టు కేవలం 10 మందితోనే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ విజయం సాధించింది. హమాస్ అధిపతి హనియా హత్యతో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేశారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో శనివారం వాణిజ్య నౌకపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని నౌకలోని భద్రతాధికారి ధృవీకరించారని యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. దాడి వల్ల ప్రమాదమేమీ జరగలేదని పేర్కొంది. యుఏఈ నుంచి సౌదీ అరేబియాకు లైబీరియన్ జెండాతో వెళ్తున్న గ్రోటన్ నౌకపై ఈ దాడి జరిగింది. 2 వారాలుగా ఎర్ర సముద్రం నడవాలో నౌకలపై దాడులు చేయని హౌతీలు హమాస్ నేత హత్య నేపథ్యంలో మరోసారి రెచ్చిపోయారు. సరుకు రవాణాకు ప్రధాన మార్గమైన ఎర్ర సముద్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేసింది. అనేక దేశాలకు ఇంధనం, వస్తువులు సరఫరా చేసేందుకు ఈ మార్గమే ప్రధానం. చమురు సరఫరాకు హౌతీ దాడులతో అడ్డంకులు తలెత్తితే పలు దేశాల్లో ఇంధన రేట్లు అమాంతం పెరిగే అవకాశం ఉంది. హౌతీల దాడులు పెరిగితే మన దేశ చమురు ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. యూకే, ఐరోపా దేశాలతో భారత్ చేసే 80% వాణిజ్యం ఎర్ర సముద్ర మార్గంపైనే ఆధారపడి ఉంటుంది.